పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంది గ్రామంలో ఏపీ ఎంఐడిసి చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు జనసేనలో గుర్తింపు ఉంటుందన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో బీమా కల్పించిన ఘనత కూడా జనసేనకే దక్కిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ మళ్ళీ ఫోటో సార్ ఒకసారి మెయిన్ పోయింది. వన్స్ సక్సెస్ అయిపోయింది. 4 వందలు సక్సెస్ అయినట్టు వచ్చింది. ఏం కాదు. గురు చూడు వెంకటేశ్వర బ్యాగ్ చూడండి చూడండి కాల్ వస్తుంది ఫోటో సామాన్య ప్రజాకానికి కూడా పార్టీలో ఇన్వాల్వ్ చేయాలని, అన్ని వర్గాల వారిని కూడా పార్టీలో ఇన్వాల్వ్ చేయాలని, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ పార్టీలో ఇన్వాల్వ్ చేసి తద్వారా సమాజానికి మంచి చేయాలంటే ఒక 12 ఆశయంతో 12 లక్ష్యంతో మంచి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. గతంలో కూడా పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా గతంలో కూడా జరిగినటువంటి మెంబర్షిప్లో ఎవరికన్నా ఏదైనా ఆపద వచ్చినా, సడన్ డెత్ జరిగినా, ఏమైనా జరిగినా వాళ్ళందరికీ కూడా మరి ఈ మెంబర్షిప్ ద్వారా వచ్చినటువంటి సహకారం మనందరికీ కూడా తెలుసు. 5 లక్షలు, కొంతమందికి వస్తే 50,000, ₹1,00,000 అలాగా ఎంతో మందికి సామాన్య ప్రజానికానికి ఇది చాలా బాగా ఉపయోగపడిందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇప్పుడు కేవలం ₹400 మనం ఈ మెంబర్షిప్ని తగ్గించడం జరిగింది. గతంలో 500 ఉంటే ఇప్పుడు ₹400 తగ్గించడం జరిగింది. ఎందుకంటే సామాన్య ప్రజానికం కూడా ఇందులో భాగస్వాములు కావాలంటే ఒక మంచి ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరిగిందని నేను తెలియపరుస్తున్నా. తప్పనిసరిగా గొంది గ్రామం మనకు చాలా బలమైనటువంటి గ్రామం, చాలా పట్టున్నటువంటి గ్రామం. మాకు సెంటిమెంట్స్ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ప్రజలు కూడా మాతో అంత కలిసిమెలిసి ఉండేటువంటి చక్కటి లీడర్షిప్ ఉంది ఇక్కడ మనకి. మన నాయకులు కూడా సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు ఎవరున్నా లేకపోతే సొసైటీ సభ్యులు అందరూ కూడా మంచి బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి గ్రామం మన గొంది గ్రామం. అంటే ఓట్ల యొక్క పర్సెంటేజ్ తీసుకుని, పాపులేషన్ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు గొంది గ్రామం రాష్ట్రంలోనే నెంబర్ 1గా రావాలి మెంబర్షిప్లో అని మన లీడర్స్ అందరికీ కూడా మేము పార్టీ తరఫున తెలియపరుస్తున్నాం. తప్పనిసరిగా ఆ విధంగా చేయడం సామర్థ్యం, సత్తా మీకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం మాకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ రోజున ఈ మెంబర్షిప్ ఒక పార్టీ అభివృద్ధికే కాకుండా సమాజం యొక్క శ్రేయస్సు గురించి మెయిన్గా పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని కూడా మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆశయాలకి మనం అందరూ కూడా భాగస్వాములు అయ్యే విధంగా వారి యొక్క ఆశయాల్ని అమలుపరచడంలో అవన్నీ కూడా మన భుజస్కంధాల మీద వేసుకుని మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ, ఈ రోజు నుంచి ఏదైతే మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తన కోసం పాటుపడే యువత కోసం, ఏదైతే జనసేన క్రియాశీలకంగా పనిచేసే వ్యక్తుల కోసం, ఆడపడుచుల కోసం, వీర మహిళల కోసం, వాళ్ళందరి కోసం కూడా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం 5వ విడత ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో
నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో గొంది అనే విలేజ్ లో పంచాయతీ దగ్గర ఈ రోజున ప్రారంభించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆయన ఏదైతే సంకల్పించి కార్యకర్త కోసం మనం ఏం చేయవచ్చు అని చెప్పి ఆ రోజు 2020 సంవత్సరం కరోనా టైంలో ఆయన సంకల్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రోజున 500 రూపాయల సభ్యత్వం అంటే తన కోసం సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని జెండా మోసుకుంటూ తిరిగే కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే ఇబ్బంది అయితే ఏంది పరిస్థితి అని చెప్పి ఆ రోజున పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో ఫ్లెక్సీలు కడుతూ ఒక ఇద్దరు మరణించిన క్రమంలో దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజున ఆయన సంకల్పించి మనం కార్యకర్తల కోసం మన కోసం పార్టీ కోసం నిలబడే వాళ్ళకి ఏం చేయవచ్చు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టారు. ఆ రోజున భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి విధంగా ఫస్ట్ టైం 5 లక్షల రూపాయలు వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారి చెక్కు పంపించే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ 5వ ఈసారి బిగిన్ చేయడం జరిగింది. ఒక 400 రూపాయలు సభ్యత్వం కట్టించుకొని వాళ్ళ కుటుంబానికి అండగా, అంటే ఇక్కడ ఏదో ఇన్సూరెన్స్ కడుతున్నామో అలా కాకుండా పార్టీ కోసం ఒక కుటుంబాన్ని కాపాడే విధంగా ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. దాంట్లో భాగంగా ఇక్కడ నర్సాపురం పార్లమెంటరీలో ఈరోజు మన గొంది విలేజ్లో ఈ రోజున కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి అన్న, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నాయకర్ అన్న, వాళ్ళ బ్రదర్స్ అంతా మిగతా నాయకులంతా కూడా ఈ రోజున పాల్గొని దీన్ని ఒక ఉధృతంగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. దేనికంటే 400 రూపాయలు సభ్యత్వం గురించి ఒక కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక కుటుంబం కోసం అంటే మనకేం వస్తుందని కాకుండా మనం కట్టే 400 రూపాయలు ఒక 10 మంది కుటుంబాలు ఉపయోగపడతాయి. దేనికంటే దాదాపు లాస్ట్ టైం 13 లక్షల పైచిలకు చేయడం జరిగింది. దాంట్లో దురదృష్టవశాత్తు 620 మంది ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ప్రత్యేకంగా మేము చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 కోట్ల పైచిలకు ఈసారి మేము వాళ్ళ కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి ఈ రోజున మనం నిలబడటం జరిగింది. దాంట్లో భాగంగా ఈసారి ఈ నరసాపురం పార్లమెంట్లో గతంలో ఎంతైతే జరిగిందో దానికి ఇంకా ఉవ్వెత్తున ఇంకా 2 రెట్లు మనం పెంచి ప్రజల్లోకి దగ్గర తీసుకెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎంత పాటుపడుతున్నారు, ఆయన పంచాయతీ వ్యవస్థని అలాగే గిరిజనుల అభివృద్ధిని వాళ్ళందరినీ కూడా ఎంత చక్కగా చూస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. ఆయనకి ఒక బలంగా తయారవుతుంది మనం కనుక మెంబర్షిప్ని ఎక్కువగా చేయగలిగితే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ సహకరించిన అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇవాళ 26వ తారీఖు నుంచి రేపు నెల 10వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. ఈ 15 రోజులు వీళ్ళని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గతంలో వాలంటీర్గా పిలిచేవాళ్ళం. అది పవన్ కళ్యాణ్ గారికి ఆ పదం నచ్చక వాళ్ళని సాధకులుగా అభివర్ణించి సాధకులుగా ఏదైతే ఆర్ఎస్ఎస్ లో కరసేవకులు ఎలా ఉంటారో మా జనసేన పార్టీలో సాధకులుగా వాళ్ళని గుర్తించి ఉద్యమి గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళని ఉద్యమిగా గుర్తించి ఉద్యమిని తయారు చేసి వాళ్ళని జాయిన్ చేసుకోవటం, అలాగే దీంట్లో భాగంగా ప్రదాతలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు నిలబడి మేము కూడా ముందుంటామని చెప్పి ఎక్కడో దూరవారం నుంచి వాళ్ళు కూడా ప్రదాతలుగా తన వంతు తాను చేస్తా ఉన్నారు. నిన్న కూడా ఇక్కడ నేను నరసాపురం పార్లమెంట్ మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది వచ్చి ఒకళ్ళు 5 లక్షల రూపాయలు, ఇంకొకళ్ళు మన శ్రీను గారు వారు కూడా ఒక్కొక్క సభ్యత్వానికి నేను స్పాన్సర్ చేస్తాను ఒక 1000 మంది దాకా అని చెప్పి వారు చెప్పున్నారు. అలాగే ఒక వీర మహిళ కూడా నిన్న మేము కూడా ఉంటాం. అంటే వీళ్ళంతా ప్రదాతలుగా ఈ రోజున ఎక్కువ మందిని అంటే ఆర్థికంగా చేయలేని చాలా మంది కింద ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన భావాలు నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని ఈ ప్రదాతలని మనం ఈ స్పాన్సర్లుగా చేసుకొని చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.